మంచి ఊడువు. మంచిగా వస్తున్నా కదా మమ్మీ, మొత్తం మంచిగా క్లీన్ చేయి. ఇక్కడదే నేను ఊడుస్తా. ఊడేమో లేదు మమ్మీ, నేను ఊడ్చినప్పుడు అసలు ఏం చెత్త రాలేదు. అసలు నువ్వు ఊడిస్తేనే వచ్చింది ఏందో. మంచిగా ఊడ్చినా కూడా. అందరికీ హిందీ వచ్చు, నాకే హిందీ రాదు. మమ్మీ, మనం ఎట్లా అయినా సరే హిందీ నేర్చుకుందాం, సరేనా? हम नहीं, तुम నేర్చుకో, मुझको आता. ఎప్పుడు నేర్చుకున్నావు మమ్మీ నువ్వు హిందీ? రమణి, ఇది కొంచెం పైన పెట్టావా? వాటర్ తాగుతున్నా మమ్మీ, 2 seconds లో వస్తాను. టూ సెకండ్స్లో వస్తా అని చెప్పినా కదా మమ్మీ, అప్పుడే పెట్టేసుకుంటున్నావు నువ్వు. వాటర్ తాగుతున్నా చెప్పినా ఇప్పుడే. రమణి, మార్కెట్కి వెళ్ళేసి కాలీఫ్లవర్ ఇంకా టమాటాలు 2 తీసుకొని రా. ఇగో 100 రూపీస్. తీసుకొస్తే నాకేంటి? మిగిలిన పైసలతో తెచ్చుకో ఏమైనా. అవునా, సరే అయితే. అంకుల్, ఒక కాలీఫ్లవర్ ఇంకా టమాటాలు ఇచ్చేసేయండి. ఈ కాలీఫ్లవర్ ఇచ్చేసేయండి. ఎక్స్ట్రా కవర్ ఇవ్వాలా? ఇచ్చేయండి. ఎంత అయింది? 100 రూపీస్. థ్యాంక్ యూ. మమ్మీ, ఒకసారి ఇక్కడ రా. చెప్పేంది. ఒకసారి రీల్ చూడు మమ్మీ. ఏం వీడియో? కామెడీ వీడియో మమ్మీ, రీల్స్ చూస్తుంటే వచ్చింది. ఈయనెవరు? ఎవరో నాకు కూడా తెలియదు. నువ్వు కూడా చూడు, మస్తు నవ్వొస్తుంది వీడియో అయితే. ఎవరో తెలియదు నీ ఫోన్లోకి వచ్చిరా?
అసలు ఫోన్లో ఎందుకు వచ్చిందో నాకు తెలియాలి. అరే రీల్స్ చూస్తే వచ్చింది మమ్మీ ఆ వీడియో, నాకేం తెలుసు. నువ్వెవరో తెలియదే వాళ్ళంతా వాళ్ళే నీ ఫోన్లోకి వచ్చిరా? చెప్పు, వాళ్ళంతా వాళ్ళే వచ్చిరా నీ ఫోన్లకి? నువ్వెవరో తెలియదు వాళ్ళకి. ఏ రమణి, ఇది వాపస్ ఇచ్చేసి. ఎందుకు మమ్మీ? పైసలు తీసుకొని రా. తీసుకొచ్చి 10 days అవుతుంది. షాప్ అయిన ఎట్లా తీసుకుంటాడు? ఎందుకు తీసుకోడు? పైసలు ఇవ్వలేమా మనము? ఇప్పుడు నువ్వు ఏదో ఎక్స్చేంజ్ చేయమంటున్నావు. ఇప్పుడు నేను తీసుకుపోయి ఆ షాప్ అంకుల్ దగ్గర పోయి నాకు వద్దు అంకుల్ అని చెప్తే నన్ను ఎట్లా చూస్తాడు తెలుసా? నేను ఫేస్ చేయలేను, అస్సలు ఫేస్ చేయలేను నేను. అర్థమవుతుందా? నేనైతే తీసుకొని రాను. నాకేం చెప్పకు, ఇచ్చేసిరా. అట్లీస్ట్ ఇది ఇచ్చేసి వేరే తీసుకొని వస్తా. రమణి, బయట బట్టలు ఆరేసా కదా, తీసుకొచ్చి ఫోల్డ్ చేయు. సరే మమ్మీ. మమ్మీ, మడత పెట్టేసిన బట్టలు అన్నీ ఇప్పుడు ఇవి ఎక్కడ పెట్టాలి? నా నెత్తి మీద పెట్టి తెచ్చి. అరే చెప్పు మమ్మీ, ఎడబెట్టాలి చెప్పు. ఇది ఎక్కడ పెడతారో తెలియదు. ఆ బట్టలు కబోర్డ్లు తీసుకొని పెడతారు. అరుస్తావు ఎందుకు అట్లా? మెల్లగా చెప్పొచ్చు కదా. అవును, మొన్న స్వీటీ వచ్చినప్పుడు వంట వచ్చా అంటే ఐ డోంట్ నో అన్నది. ఐ డోంట్ నో అంటే ఏంటి? రమ్మని కడిగేసి వస్తా.
మమ్మీ, నాకు తెలియదు. ఇంత చదివిపిస్తుంటే తెలియదంటావేంది? అట్లా కాదు మమ్మీ, కాదు అని చెప్పకు, నీకు రాదని చెప్పు. ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు, అర్థమైందా? నీకు తెలియదని నాకు కూడా తెలుసు. సరే, ఇప్పుడు నీకు తెలిసిందేంటో చెప్పు నాకు. అయ్యో దేవుడా. మమ్మీ, యాపిల్ 15 Pro Max ఇప్పియావా? ఇప్పియటం ఎందుకు? ఫ్రిడ్జ్లో ఉన్నాయి కదా 3, తిను. ఆ యాపిల్స్ కాదు మమ్మీ, మరి కొత్త ఫోన్ కొని అంటున్నా. సరే, ఎంత? కాస్టా? 1.5 lakhs మమ్మీ, ఓన్లీ. ఏంటి 1.5 lakhs? అసలు 1.5 lakhs ఏం కొనొచ్చు నీకు తెలుసా? ఒక రెఫ్రిజిరేటర్ 30,000, ఇంకా టీవీ, కొత్త టీవీ తీసుకుంటే 30,000, ఇంకా వాషింగ్ మిషన్ తీసుకుంటే 35,000, ప్లస్ డిష్ వాషర్కి 30,000. సో ఇంకా బ్యాలెన్స్ 25,000 ఉంటుంది. 25,000లో ఇప్పుడు వచ్చే పండుగకి ఇంట్లో అందరు బట్టలు తీసుకోవచ్చు, కొత్త బట్టలు. మా మమ్మీ అప్పటి నుంచి అంతే, స్కూల్ ఉన్నప్పుడు కూడా అంతే. స్కూల్ కోని మమ్మీ అంటే సరే ఏం కాదు పో, హాఫ్ డే నుంచి తీసుకొని వస్తా అని చెప్తుండే. స్కూల్కి వెళ్ళిన తర్వాత లంచ్ బ్రేక్ అయిపోతుండే, నెక్స్ట్ మ్యాథ్స్ సార్ వచ్చి కొడుతుండే హోంవర్క్ చేయలే అని. ఆకలి వస్తుంది కదా. హలో హోటల్ ఆంటీ, నా ఆర్డర్ తీసుకోండి కొంచెం. 3 పరోటాలు, దాంతోపాటు కుర్మాలు, టమాటాలు కొంచెం ఎక్కువ యాడ్ చేయండి. ఇంతకేం చేస్తున్నావు నువ్వు? లంచ్ కోసం పరోటాలు ఆర్డర్ చేస్తున్నావు మమ్మీ. ఎవరిని అడిగి ఫోన్ చేస్తున్నావు నువ్వు? అసలు ఇంట్లో మంచి వంటలు చేస్తే నేను ఎందుకు ఆర్డర్ చేస్తాను మమ్మీ, చెప్పు నువ్వు. ఏమన్నా తేవాలా మమ్మీ?
రమణి వాటర్ తీసుకొని రావు కొంచెం. నాకు తెలుసు నువ్వు ఇట్లా కూర్చోగానే చెప్తావని, అందుకే నీకు అడుగుతూనే ఉన్నా మమ్మీ ఏమైనా కావాలా అని. నువ్వేమో అప్పుడు ఇట్లా అన్నావు, ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినావు. సో చూసారు కదా, ఎక్కడో ఒక చోట మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. అండ్ మీ ఫేవరెట్ సీన్ ఏంటో కమెంట్ చేయండి. If you like this video, don't forget to like, share and subscribe to my channel.